వాట్ ఈస్ డ్రాప్ షిప్పింగ్? డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి? ఇందులో మెయిన్గా 3 పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్స్ ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి రీటైలర్, సప్లయర్, కస్టమర్. 3 పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్స్ ఉంటుంది. ఫస్ట్ సప్లయర్, ఇతని దగ్గర టోటల్ స్టాక్ ఉంటుంది. ఇతనే సప్లై చేసుకుంటాడు ఆ స్టాక్ని, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. అండ్ అలాగే షిప్పింగ్ ఛార్జెస్ కానీ ప్రతిదీ, ఇన్వెంటరీ కానీ సప్లయరే భరిస్తాడు. దెన్ నెక్స్ట్ రీటైలర్, ఇతని దగ్గర స్టాక్ ఉండదు, ఆర్డర్ కూడా షిప్పింగ్ చేయడు. ఇతని వర్క్ ఓన్లీ ఇంటర్నెట్తో, ఆన్లైన్లో, ఇతని వెబ్సైట్లో కస్టమర్స్ని ఇతని వరకు తీసుకురావడం ఇతని బాధ్యత. దెన్ నెక్స్ట్ కస్టమర్, ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళు కస్టమర్. సో ఇంకా డీటెయిలింగ్కి వెళ్తే, కస్టమర్ ఒక ప్రోడక్ట్ని రీటైలర్ ద్వారా కొనుక్కుంటాడు. రీటైలర్ దాన్ని కొంత కమిషన్ తీసుకొని సప్లయర్కి ఇస్తాడు. సప్లయర్ ఆ ప్రోడక్ట్ వెరిఫై చేసి దాన్ని ప్యాక్ చేసి కస్టమర్కి డెలివరీ చేస్తాడు. అది జరిగే ప్రాసెస్. ఇంకా డీటెయిలింగ్కి వెళ్తే, అసలు రీటైలర్ ఏం చేస్తాడు? రీటైలర్ ఒక వెబ్సైట్ని క్రియేట్ చేస్తాడు. ఆ వెబ్సైట్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోతో సింక్ చేస్తాడు విత్ కమిషన్తో. లైక్ ఎలా అంటే, ఒక 400 ఉన్న ప్రోడక్ట్ని విత్ కమిషన్తో 100 రూపీస్ యాడ్ చేసి టోటల్ 500కి నా వెబ్సైట్లో నేను యాడ్ సింక్ చేసుకుంటా అని రీటైలర్ అంటాడు. సో దానికి ఓకే అని సప్లయర్ పర్మిషన్ ఇవ్వడమే సింక్ అంటే. సో అలా వెబ్సైట్ని ఒక అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో లాంటి యాప్ని సింక్ చేసుకొని అమెజాన్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని తన వెబ్సైట్లోకి విత్ కమిషన్తో సింక్ చేసుకుంటాడు. దెన్ దీంట్లో రీటైలర్కి ఉండే బెనిఫిట్స్ ఏంటంటే, నో ఇన్వెంటరీ, లో స్టార్టప్ కాస్ట్, చాలా తక్కువ కాస్ట్. జస్ట్ అతను పెట్టుకోవాల్సింది ఇంటర్నెట్ ఛార్జెస్ ఒక్కటే. డిపెండెన్స్ ఆఫ్ సప్లయర్స్, రీటైలర్ ఓన్లీ సప్లయర్స్ మీద డిపెండ్ అయి ఉంటాడు. దట్స్ ఇట్. సో ఈ రీటైలర్ చేసే వర్క్నే డ్రాప్ షిప్పింగ్ అంటారు.